హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మా పిల్లలతోటి రోజుకో వెరైటీ చేయలేక చేస్తున్నాను కూడా. ఈ సెలవులు కాదు కానీ ఇంకో ఈరోజు ఒక కేజీ క్యారెట్లు తురమలేక సచ్చాను. కేజీ క్యారెట్లు తురిమి క్యారెట్ హల్వా చేద్దామని ఈరోజు రెడీ అయిపోయానండి. సో చాలా రోజులు అయిపోయింది నేను ఫుడ్ వీడియోస్ పెట్టట్లేదు. ఈరోజు తయారు చేశాను. సో పాలని ముందుగా ఒక 1/2 లీటర్ పాలు చిక్కగా ఉన్న పాల్లో అస్సలు నీళ్ళు వేయకుండా మీగడలు కట్టేలాగా ఫుల్ మీగడగా చేసి చిక్కటి పాలు తయారు చేసుకుంటున్నానండి. ఇవి మన క్యారెట్ హల్వాలోకి కమ్మని టేస్ట్ ఇస్తాయన్నమాట. సో హల్వా చేసేస్తున్నాను. ఫస్ట్ ముందుగా కళాయి పెట్టుకొని, మందంగా ఉండే కళాయి అయితే చాలా చాలా బాగుంటుంది. మనం చేసేది ఎక్కువసేపు అవుతుంది కదా, సో అందుకని. అండ్ కళాయిలోని ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ నేను మన నెయ్యి వేసుకుంటున్నాను, ప్యూర్ గీ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోని మన క్యారెట్ని ఫ్రై చేస్తూ ఉండడమే. మూత పెట్టేసి కాసేపు ఉంచామంటే కొంచెం దగ్గరికి మగ్గుతుంది. సో అలాగా మనం టేస్టీ క్యారెట్ ఫ్రై చేసుకుంటూ క్యారెట్ హల్వా చేసుకుంటూ ఈ క్యారెట్ని ఎప్పుడు ఇలా చేసినా ఫ్రై చేస్తాను. సో దానివల్ల క్యారెట్ ఫ్రై వచ్చేస్తుంది. కేజీ తురిమేసరికి మా పెద్ద బాబు, మా పార్దుగాడు ఎంత గోల్ చేస్తాడంటే క్యారెట్ ఏది చేస్తాను అని చెప్పడమే మొదలు. ఇంకా నన్ను 3 రోజుల నుంచి చంపేస్తున్నాడు. క్యారెట్లు తీసుకొని వచ్చావు, క్యారెట్ హల్వా చేయలేదు, క్యారెట్లు తీసుకొని వచ్చావు, క్యారెట్ హల్వా. ఇంకా క్యారెట్ హల్వా చేసేసరికి నా ప్రాణం తల ప్రాణం తోకొచ్చేలాగా అయిపోయింది. సో ఎందుకంటే ఈ క్యారెట్లు తురమడానికే చాలా టైం పడుతుందండి. కేజీ తీసుకున్నాను అండ్ 1/2 లీటర్ పాలు చిక్కగా అంటే మేగడ ఎక్కువ వచ్చేలాగా చేశాను అనమాట, దగ్గరికి అయ్యేలాగా. అండ్ బాగా మగ్గిందండి. ఇంకా బాగా మగ్గాలి. ఈలోగా మనం కొంచెం షుగర్ వేసేసుకుంటే ఆ షుగరు దీనికి బాగా పట్టి ఇంకా బాగా మగ్గుతుంది. అండ్ హల్వా మాత్రం సూపర్ అంటే సూపర్. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట. ఇప్పుడు అందరికీ వచ్చిందే క్యారెట్ హల్వా. సో నేనేంటంటే ఇదే వీడియో తీయడం అయితే ఫస్ట్. నేను చాలాసార్లు చేశాను కానీ వీడియో తీసి పెట్టడం అయితే ఇదే ఫస్ట్. కానీ కళాఖండలా వస్తుంది. పాలు చిక్కగా చేసి వాటిని మీగడలు వచ్చేలాగా చేసి పాలు వేస్తే అందరూ పాలని దాన్ని ఏమంటారు రబడీలా చేసి కూడా వేస్తారు. నేను రబడీలా చేస్తే గట్టిగా అయిపోతుందండి మరీని. సో అందుకనే చూసారా, మేగడు ఉన్నాయి పాల్లోని. సో మేగడు ఎక్కువగా ఉండే పాలే ఇందులో వేస్తాను. సో అప్పుడు ఏంటంటే చిక్కటి పాలు, మేగడున్నే పాలు భలే కమ్మని రుచి వచ్చేస్తుంది అనమాట. సో మన ఈ క్యారెట్ హల్వాకి నేను 2-3 యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకులు చిదగొట్టి వేసేస్తున్నాను అనమాట. సో ఈ దీనికి మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మని టేస్ట్ అండి. అండ్ ఈ పాలు కూడా చిక్కటి పాలు, అది కూడా మేగడలు వచ్చేటట్టు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. అండ్ చాలా రోజులైంది వీడియో పెట్టి, ఈరోజు వీడియో పెట్టాలనిపించింది. సో అందుకనే ఇది వంటల వీడియో అస్సలు పెట్టలేదు కదా, చాలా రోజులైంది. అసలు వీడియో పెట్టడానికి ఇంట్రెస్ట్ పోయిందని చెప్తున్నాను కదా అండి. సో అలా అప్పుడప్పుడు మనకి ఒక హ్యాబీలా తయారైపోయింది వీడియో పెట్టడాలు విని. సో అప్పుడప్పుడు ఇలా వీడియో తీసి పెడుతూ ఉంటారన్నమాట. అండ్ కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. బాగా వేగుతుంది ఈ క్యారెట్. ఈ నెయ్యిలో ఎంతసేపు వేగితే అంతటి మంచి రుచి వచ్చేస్తుందండి. సో నేను మా అత్తయ్య గారు నేర్పించారు ఈ టెక్నిక్ మాట. మా అత్తయ్య టక చేసేస్తారు ఆవిడ. మళ్ళీ నేను చేయడానికి ఇంత టైం పట్టింది. మా అత్తయ్య చేస్తారు, ఎంత బాగా చేస్తారో, టక్ పని చేసేస్తారు, టేస్టీగా వస్తుంది. సో కొంతమంది చేతిలో అమృతం ఉంటుంది అంటారు కదా, అలా ఏంటో నాకు మా అత్తయ్య చేస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అలాగే మనం చేసుకునే దానికన్నా వేరెవరైనా చేసి పెడితే ఆ టేస్టే వేరే అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా అండి, మా బాబుగాడి బలవంతంగా హల్వా చెయ్యి అని గోల పెడితే ఇలా క్యారెట్ హల్వా ఈ విధంగా చేస్తూ ఈ విధంగా ముగిస్తున్నాను నా వీడియోని. నా వీడియోకి లైకులు ఇవ్వండి బాబు, లైకులు ఇవ్వండి. నా వీడియోస్కి లైక్ ఇచ్చి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన హల్వా కూడా రెడీ అయిపోయిందండి. హల్వా ఈ
ఏమి టేస్ట్ ఉందంటే మరి ఇంకా నేను చెప్పనలేదు. ఆ వీడియో పెడదాం అనుకున్నాను, మిస్ చేశాను. పాప బాబు తినేటప్పుడు వీడియో అడిగాను, నేను వాళ్ళని అడిగాను ఎలా ఉంది అంటే మాటలే అంటున్నారు. ఆ వీడియో మరి మిస్ అయిపోయింది. సో మన హల్వా కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇవాళ నా వీడియో ఒకవేళ మీకు బాగా నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్లు బాగా ఇవ్వండి. లైక్స్ ఇస్తేనే నా వీడియో సజెషన్లోకి వెళ్తుంది అన్నమాట. సో అందుకనే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా బూస్టప్గా ఉంటుంది. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మా పెద్దోడికి చాలా 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 ఇష్టం అన్నమాట ఈ హల్వా అనేది. మా బాబు మా ఆయన అందరికీ ఇష్టమే. నేను ఏంటో స్వీట్ తినేలేకపోతున్నాను ఈ మధ్య. స్వీట్ తింటే నాకు ఈ మధ్య స్వీట్ తింటే పడట్లేదు అన్నమాట. పైత్యం వచ్చేలాగా అయిపోతుంది. ఆ పైత్యం వచ్చిన తర్వాత కొంచెం కళ్ళు పొంగడం ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఎందుకు వచ్చిందిరా బాబు అని స్వీట్ తినడమే మానేశాను. ఏంటో. సరేనండి, మీరందరూ కూడా ఇలాంటి కమ్మనైన హల్వా చేసుకొని హాయిగా ఎంజాయ్ చేసేయండి. మేము కూడా శుభ్రంగా ఈ సెలవులన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మీరు అన్నీ ఆ వీడియోస్ చూస్తారని నేను ఈ ఐకాన్లో కూడా ఇస్తాను. ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.